నమస్తే అండి. హీలింగ్ ఆర్ట్ ఛానల్కి స్వాగతం. నేను డాక్టర్ రూపేంద్ర ప్రసాద్ రెడ్డి, BHMS MD పీడియాటిక్స్, సేఫ్ క్యూర్ హోమియో క్లినిక్, జనరల్ అండ్ చిల్డ్రన్ క్లినిక్, శ్రీనివాస్ కాలనీ వెస్ట్, సంజీవ్ రెడ్డి నగర్, హైదరాబాద్. నేను అప్లోడ్ చేసే వీడియోలు లైక్ చేసిన వాళ్ళకు, షేర్ చేసిన వాళ్ళకు, కామెంట్స్ పెట్టిన వాళ్ళకు, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకు, శ్రేయోభిలాసులకు అందరికీ థ్యాంక్ యూ. ముందు క్వశ్చన్ అండ్ ఆన్సరు, టెస్టిమోనియల్స్ అంటే పేషెంట్ రివ్యూ అన్నమాట, పేషెంట్ ఒపీనియన్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత. ఇంకా బ్యూటీ టిప్స్ అన్నీ మంచి ఉపయోగకరమైన వీడియోలు మీకు అప్లోడ్ చేస్తాం. టుడే టాపిక్ వచ్చేసి ఫెబ్రైల్ సీజర్స్, అంటే జ్వరంలో వచ్చే మూర్ఛ. ఫెబ్రైల్ సీజర్స్ ఎవరిలో వచ్చాయి? 6 months నుంచి 6 years ఏజ్ గ్రూప్లో వచ్చాయి. ఇంకా పెద్దోళ్ళలో కూడా ఫిట్స్ వచ్చాయి. పెద్దోళ్ళలో వచ్చే ఫిట్స్లో ఆరా ఉంటుంది. ఆరా అంటే వాళ్ళల్లో నోట్లో చొంగగారడం, ఫిట్స్ వచ్చే ముందు నోట్లో చొంగగారడం, తిక్కలుగా బిహేవ్ చేయడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ప్రెగ్నెంట్ ఉమెన్లో కూడా ఫిట్స్ వచ్చాయి. PIH అంటారు, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్. బీపీ వలన ఫిట్స్ వచ్చాయి ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళకు. ఇంకొచ్చేసి ఫిట్స్ అంటే ఏంది, ఫిట్స్ వచ్చింది ఎట్ట కనుక్కోవాలా, ఎవరిలో వస్తాయి, ఎందుకు వస్తాయి, ఏం చేయాలా, ట్రీట్మెంట్ ఏంది. ఫిట్స్ అంటే మూర్ఛ వ్యాధి అంటారు. బ్రెయిన్లో కలిగే అసాధారణ ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ వలన శరీరం ప్రవర్తనలో వచ్చే మార్పులే ఫిట్స్ అంటారు. ఫిట్స్, కన్వల్సన్స్, సీజర్స్ ఈ మూడు ఒకటే. ఇంకా చెప్పాలంటే హఠాత్తుగా స్పృహ కోల్పోవడం. చిన్నపిల్లల్లో అయితే కళ్ళు పైకి తేలేసి చేతులు కాళ్ళు బిగబడతారు, బాడీ అంతా స్టిఫ్గా అవుతుంది. దాన్ని బట్టి ఫిట్స్ వచ్చింది తెలుస్తుంది. పిల్లలలో ఏంది, సడన్ ఆన్సెట్ ఉంటుంది. సడన్ ఆన్సెట్ అంటే ఫీవర్ వచ్చిందని తెలిసేలోపే ఫిట్స్ కూడా వచ్చేసి ఉంటాయి. ఫీవర్లో వచ్చే ఫిట్స్ కాబట్టి ఫెబ్రైల్ సీజర్స్ అంటారు. దీంట్లో సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్, కాంప్లెక్స్ ఫెబ్రైల్ సీజర్స్ అని 2 రకాలు ఉంటాయి. సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్ అంటే ఏంది, 15 నిమిషాల కంటే ఫిట్స్ ఒక ఎపిసోడ్ వచ్చిందంటే 15 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు, 24 hours లోపు మళ్ళా రావు. కాంప్లెక్స్ ఫెబ్రైల్ సీజర్స్ అంటే ఏంది, 15 నిమిషాల కంటే ఎక్కువ ఉంటాయి, 24 hours లోపు మళ్ళీ రిపీట్ అవుతాయి. ఎక్కువగా ఎవరిలో వస్తాయి, 6 months నుంచి 6 years ఏజ్ గ్రూప్లో వస్తాయి. రిస్క్ ఎక్కువ ఎవరికి ఉంటుంది, రిస్క్ వచ్చేసి 1 year నుంచి 1.5 బేబీలకు ఎక్కువ రిస్క్ ఉంటుంది. ముగ్గురికి జ్వరం వచ్చిందంటే ఒకరికి ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. గ్రోత్, డెవలప్మెంటు అంతా నార్మల్గా ఉండి ఫీవర్లో సీజర్స్ వచ్చినాయంటే దాన్ని ఫెబ్రైల్ సీజర్స్ అంటారు. ఎవరికి ఎక్కువ వచ్చాయి, ప్రీటర్మ్ బేబీలు అంటే నెలలు నిండకుండా పుట్టింటారు కదా వాళ్ళు, ప్రెగ్నెన్సీలో మాదక ద్రవ్యాలు ఇట్లాంటివి వాడిన మదర్స్కు పుట్టిన వాళ్ళకు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకు, బ్రెయిన్కి పుట్టినప్పుడు బ్రెయిన్కి సరిగ్గా ఆక్సిజన్ అందకుండా సెరిబ్రల్ ఆస్ఫిక్సియా అంటారు. ఇట్లాంటి వాళ్ళల్లో, ఎవరికైనా బర్త్ ఇంజరీస్ ఇట్లాంటి అయిన వాళ్ళల్లో, అంటే డెలివరీ అయినప్పుడు గాయాలైంది, బ్రెయిన్ గాయం అయి ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఫిట్స్ ఉంటే, ఇంకా కన్సాగ్వినిటీ మేనరిక వివాహాలు చేసుకునే వాళ్ళకు పుట్టిన పిల్లలలో, ఇంకా హైపోకాల్సిమియా కాల్షియం తక్కువ ఉండే వాళ్ళకు, హైపోగ్లైసిమియా బ్లడ్ లెవెల్స్ షుగర్ లెవెల్స్ తక్కువ ఉండే వాళ్ళకు, ఇంకా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంది, సోడియం, పొటాషియం, క్లోరిన్, దీంట్లో ఎలక్ట్రోలైట్స్ అంటారు. బేసిక్గా హైపోనాట్రీమియాలో ఫిట్స్ వచ్చాయి. సోడియం లెవెల్ తగ్గిన వాళ్ళకు, బ్రెయిన్ ట్యూమర్స్ కానీ, బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్, మెనింజైటిస్, ఎన్సెఫలైటిస్ ఇవి ఉండే వాళ్ళకి కానీ ఫిట్స్ వచ్చాయి. బేబీ ఫ్లాష్ లైట్లు చూసిన వాళ్ళకు, ఫ్లాష్ లైట్లు చూసినప్పుడు, ఇంకా వచ్చేసి హైపర్ సెన్సిటివిటీ అంటారు. ఎవరికి తెలియని, ఎవరు చూడని ఇమాజినరీ ఆబ్జెక్ట్స్ను వాళ్ళు చూస్తారు. ఎవరు చూడని వాసనలు వాళ్ళు చూస్తారు, వాళ్ళకి అనిపిస్తాయి, వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది. ఎవరికి గుర్తించలేని రుచి వాళ్ళకి కనపడతాయి, ఎవరు వినని శబ్దం వాళ్ళు వింటారు, వాళ్ళకు ఫిట్స్ వస్తాయి. ఇంకా ఫుల్ మూన్, న్యూ మూన్ టెండెన్సీ కూడా ఉంటుంది. పౌర్ణమికి, అమావాస్య ఎక్కువ కావడం, కానీ ఫీవరే అన్నిటికీ అగ్రవేటింగ్ ఫ్యాక్టర్. ఇవన్నీ ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్స్, ఒక్కొక్కటి కలిసే కొద్దీ ఇంకా రిస్క్ పెరుగుతూ ఉంటుంది. అది ఇంకొచ్చేసి ఫిట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలా, బేబీని జెంటిల్గా హ్యాండిల్ చేయాలి. అంటే సున్నితంగా బేబీని ఒక చోట పడుకోబెట్టాలా, నేల మీద కానీ ఎక్కడైనా సేఫ్ ప్లేస్లో పడుకోబెట్టాలా. దగ్గర ఉండే ఆబ్జెక్ట్స్, వస్తువులన్నీ తీసేయాలి.
బేబీని ఒక సైడ్కు పడుకోబెట్టాలి. ఎందుకు యాసిడేట్ కాకుండా. ఇంకా యాసిడేట్ అంటే వాంతి అయిందనుకో అది లంగ్స్లోకి వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా ఫిట్స్ ఎంతసేపు వస్తున్నాయి అనేది చూసుకోవాలి. బేబీ శ్వాసను అబ్జర్వ్ చేయాలి. బేబీ యొక్క కలర్ ఫేస్ బ్లూ కలర్ లేకి ఇట్లా మాడుతుంది ఇవి చూడాలి. ఏం చేయకూడదు ఫిట్స్ వచ్చినప్పుడు గట్టిగా పట్టుకోవడం ఇట్లాంటివి చేయొద్దు. నోట్లో ఏందన్నా పెట్టడం లాంటివి చేయొద్దు. నోట్లో ఏందన్నా మెడిసిన్ వేయడం లాంటివి చేయొద్దు. వార్నింగ్ సైన్స్ ఏంది? నెక్ స్టిఫ్నెస్, మెడ గట్టిగా ఉండడం, ఎక్కువ వామిటింగ్ చేయడం, లైట్కు సెన్సిటివ్గా ఉండడము. ఇంకా బేబీ ఏఎఫ్ యాంటీరియర్ ఫాంటనెల్లే అంటారు. అంటే పుట్టినప్పుడు ఇక్కడ ఉండే బోన్స్ క్లోజ్ కావు. అవి 1.5 ఇయర్లో అందరికీ క్లోజ్ అవుతాయి. ఆ క్లోజ్ కాకుండా యాంటీరియర్ ఫాంటనెల్ నుండి ఇంట్రాక్రేనియల్ ప్రెజర్ రైజ్ అయినప్పుడు ఏఎఫ్ బల్జింగ్ అంటారు. పైకి వస్తుంది, పైకి ఉబ్బినట్టు కనపడుతుంది. నెత్తి మీద మాడ ఉబ్బుతుంది. ఇంకా వచ్చేసి ట్రీట్మెంట్ ఏంది? సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్కి అయితే ఏమి ట్రీట్మెంటు? ఫీవర్ తగ్గే వరకు మందులు వాడుకుంటే సరిపోతుంది. ఫీవర్ తగ్గినాక ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు. సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్ ఎట్లా చెప్తాం? 15 నిమిషాల కంటే ఎక్కువ ఉండవు, 24 గంటల్లో మళ్ళీ రిపీట్ కావు. ఇది. ఇంకా వచ్చేసి కాంప్లెక్స్ ఫెబ్రైల్ సీజర్స్ అంటే ఏంది? 15 నిమిషాల కంటే, ఫిట్స్ వచ్చినప్పుడు 15 నిమిషాల కంటే ఎక్కువ ఉంటాయి. రిపీటెడ్గా 24 గంటలు రిపీటెడ్గా కూడా వస్తాయి. వాళ్లకు డాక్టర్ పర్యవేక్షణలో డాక్టర్ ఎట్లా చెప్తే అట్లా ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాలా. పసరు మందులు ఇటాటి తాపడం లాంటివి చేయొద్దు. వాతలు పెట్టడం లాంటివి చేయొద్దు. కొన్ని కమ్యూనిటీస్లో ఉంటుంది వాతలు పెట్టడం, ఇట్లా ఫిట్స్ వచ్చాయని. టెస్టులు ఏం చేయాలా? సిబిసి కంప్లీట్ బ్లడ్ కౌంట్, ఎలక్ట్రోలైట్స్, సీరం ఎలక్ట్రోలైట్స్, సీరం కాల్షియము, బ్లడ్ గ్లూకోజు. ఫీవర్ రిలేటెడ్ టెస్ట్లు ఏంది? ఆర్ఎంటీ ర్యాపిడ్ మలేరియల్ టెస్ట్, NS1 యాంటీజెన్, ఇది డెంగ్యూకి చేస్తారు. సిఆర్పి అంటే సీరియాక్టివ్ ప్రోటీన్ అంటారు. ఇది వచ్చేసి సెప్టిసిమియా, ఇది రైజ్ అయితే సెప్టిసిమియా అంటారు. ఇంకా ఈఎస్ఆర్, ఎంఆర్ఐ బ్రెయిన్, ఈఈజీ, సిఎస్ఎఫ్. ఈఈజీ అంటే ఎలక్ట్రోఎన్సెఫలోగ్రాము, సిఎస్ఎఫ్ అంటే ఏంది? సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, వెన్ను నుంచి నీరు తీసి చేస్తారు. యూరిన్ ఎగ్జామినేషన్. ఫిట్స్ ఎక్కువసేపు ఉండడం వలన, రిపీటెడ్గా రావడం వలన వాళ్ళల్లో ఫ్యూచర్లో ఏమవుతుంది? ఆటిజము అంటే మందబుద్ధి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇష్యూస్, ఐక్యూ తక్కువగా ఉండడం, ఇంటెలిజెంట్ కోషెంట్ తక్కువగా ఉండడం, లెర్నింగ్ డిజబిలిటీస్ అంటే నేర్పు నైపుణ్యం ఇవి తక్కువగా ఉంటాయి. మైల్ స్టోన్స్ అన్నీ డిలే అవుతాయి. ఇంకా డీటెయిల్గా ట్రీట్మెంట్ కావాల్సిన వాళ్ళు సేఫ్ క్యూర్ హోమియో క్లినిక్ నందు కాంటాక్ట్ కాండి. ఫిట్స్ రాకుండా ట్రీట్మెంట్ ఉంటుంది, ఫిట్స్ తగ్గడానికి ట్రీట్మెంట్ ఉంటుంది, ఫిట్స్ రిపీటెడ్గా రికరెన్సీ బ్రేక్ చేయడానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. ఇంకా మా దగ్గర ఆటిజము, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ డిజార్డర్స్కు, ఇంకా లెర్నింగ్ డిజబిలిటీస్కు అంటే నేర్చుకునే స్కిల్స్ ఉండవు, ఇట్లాంటి మెమరీ ఇంపైర్మెంటు, ఇట్లాంటి దాంట్లో మా దగ్గర ట్రీట్మెంట్ ఉంది అన్నిటికీ. డిస్క్రిప్షన్లో ట్రీట్మెంట్ కావాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో తెలిపిన ఫోన్ నెంబర్లో ఎందు కాంటాక్ట్ కాండి. ఆరోగ్యమే మహాభాగ్యం. నేను అప్లోడ్ చేసే వీడియోలు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరింతమందికి చేరేందుకు సహకరించండి. నన్ను, నా క్లినిక్ను, నా ఛానల్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.